వెనుకబడిన భూబాధితులు అంటూ రెవెన్యూ సదస్సులకు భారీ స్పందన. 536 మండలాల్లో ప్రారంభం. పాల్గొన్న రెవెన్యూ మంత్రి అనగానే స్పెషల్ సిఎస్ సిసిఎల్ఏ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది చాలా మంచి వార్త. సమస్యల్లా అది పరిష్కారం కావాలి. ఇదివరకు కూడా చంద్రబాబు గారు ఇలాంటి సదస్సులు పెట్టినప్పుడు జనాలు వస్తూనే ఉంటారు, కాకపోతే పరిష్కారం కావాలి. 100కి 5-10% కూడా కావు, అన్నీ మళ్ళీ లీగల్ లిటిగేషన్స్ అవుతుంటాయి. కాబట్టి అది పరిష్కరించగలిగితే అద్భుతమైనటువంటి అవకాశం అవుతుంది. లేకపోతే వివేక హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు. బెయిల్ రద్దు చేయాలని సునీత పిటిషన్ విచారించిన ధర్మాసనం ప్రతివాదులందరికీ నోటీసులు జారీ. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు మరోసారి నోటీసులు జారీ చేస్తే భాస్కర్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేక కుమార్తె సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన కేసులో ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తున్నామని పేర్కొంది. శుక్రవారం సుప్రీంకోర్టు ధర్మాసనం మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గౌతమ్ రెడ్డి సహకరించడం లేదు, ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దు. హైకోర్టుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నివేదన. వైసీపీ నేత గౌతమ్ రెడ్డి దర్యాప్తును సహకరించడం లేదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండలక్ష్మీనారాయణ హైకోర్టుకు తెలియజేశారు. దర్యాప్తు అధికారి చెప్పిన సమయానికి విచారణకు హాజరు కావడం లేదని, విచారణ అధికారి లేని సమయంలో స్టేషన్కి వచ్చి వెళ్తున్నారని వెల్లడించారు. ఆయన గండూరు ఉమామహేశ్వర శాస్త్రిని చంపేందుకు మనుషులు పురమాయించారని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో గౌతమ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఈ నెల 11 నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ శుక్రవారం ప్రకటించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రిక.